హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. రవా శ్రీహరి వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒక సార్ అని తెలుసుకుందాం. ఎంతో బుక్ ప్రియులు అంటున్నారు, బట్ సార్ దగ్గర కూడా చాలా బుక్స్ ఉన్నాయి. సార్ మీ నేమ్? నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి అండి. ఓకే. సో నేను కడప జిల్లా పులివెందుల కమలాపురం వాస్తవ్యుడిని. సో గత 26 సంవత్సరాల నుంచి నేను ఈ బుక్ ఫెయిర్కి వస్తూ ఉన్నాను. సో యాక్చువల్గా తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు ఇది ఒక మంచి పండుగ అని చెప్పి నేను చెప్పగలను. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చి చాలా మంది విశిష్ట అతిథులను మనం కలవడం, గొప్ప గొప్ప వ్యక్తులు, కవులు, రచయితలు, గొప్ప గొప్ప సాహితీ రంగంలో అత్యున్నత ప్రతిభ కలిగిన వాళ్ళను ఇక్కడ కలవడం జరుగుతూ ఉంటుంది. నేను ఈ బుక్ ఫెయిర్కి రావడం వలన గౌరీశంకర్ లాంటి వాళ్ళు కానీ, పురావస్తు లోకేశ్వర్ లాంటి వాళ్ళు కానీ, హరికృష్ణ లాంటి వారు కానీ, ఇంకా ఆచార్య చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, సత్యనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, చాలా మంది వ్యక్తులు, ప్రసిద్ధ వ్యక్తులు నాకు పరిచయం అయినారు. సో ఇక్కడికి రావడం వలన, వాళ్ళతో మాట్లాడడం వలన, వాళ్ళ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం వలన నాకు తెలియని ఎన్నో విషయాలు తెలిసినాయి. సో పుస్తకం హస్తభూషణం అనే దానికి చాలా మంచి ఉదాహరణ ఈ బుక్ ఫెయిర్. సో మన ఆలోచనల్లో మెచ్యూరిటీ రావాలి అంటే మంచి మంచి పుస్తకాలు చదవాలి. మన అనంతమైన ఆలోచనలను సరైన పద్ధతిలో మనం ప్రజెంట్ చేయగలగాలి. భావ వ్యక్తీకరణ జరగాలి అంటే మనం పుస్తకాలు చదవాలి. సో ఆ విధంగా చూస్తే గత 26 సంవత్సరాల్లో నేను ఈ బుక్ ఫెయిర్కు వస్తూ దాదాపు ఒక 1000 నుంచి, అంటే కౌంట్ చెప్పలేను కానీ, బట్ మినిమం 1000 to 1200 బుక్స్ నా పర్సనల్ లైబ్రరీలో. అన్ని బుక్స్ చదువుతారా సార్? ఆల్మోస్ట్ చదువుతామ్మా. నాకు ఎప్పుడు ఏ క్షణము కొంచెము అంటే ఫ్రీ టైము అనేదానికంటే కూడా టైం పెట్టుకొని చదువుతూ ఉంటాను. ఎప్పుడైనా అంటే మనకి ఏదన్నా మన ఆలోచనలు సరిగా లేనప్పుడు కూడా నేను మరుక్షణము నాకు నచ్చిన బుక్ ఏదో ఒకటి తీసుకొని నా పర్సనల్ లైబ్రరీలోంచి చదువుకుంటూ ఉంటాను. సో అందుకనే మన తమ్ముడు రవిని, మన అన్న వెంకటరెడ్డిని కూడా అదే పనిగా పిలుచుకొని వచ్చినాను బుక్ ఫెయిర్కు. మామూలుగా ప్రతి సంవత్సరం నేను మా పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ. కూడా నచ్చిన బుక్స్ చాలా ఉన్నట్టున్నాయి, ఎక్కువగా పిల్లలు కనిపిస్తున్నారు. అవునవును మేడం. అంటే యాక్చువల్గా ఈ విషయంలో మనము ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకులను అభినందించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్రీగా స్కూల్ స్టూడెంట్స్ను ఇక్కడికి అలౌ చేసి వాళ్ళకు, ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి భావి భారత నిర్మాతలు. సో వాళ్ళకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఒక మంచి అవగాహన వస్తుంది ఇలాంటి వాటికి రావడం వలన. సో ప్రతి స్కూలు కూడా, అంటే నేను మీకు ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే, ఈ బుక్ ఫెయిర్ ఏర్పాటు చేసే సమయంలో మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే అన్ని స్కూల్స్ కూడా సంబంధిత అధికారుల ద్వారా ఒక రికమెండేషన్ అని కాదు, ఒక ఇన్ఫర్మేషన్ పంపించండి. సో డేట్ ఈ బుక్ ఫెయిర్ ఉంటుంది అని చెప్పేసి. డెఫినెట్ గా పిల్లలకు చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.